ప్రస్తుతం మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తున్న సినిమా మహావతార్ నరసింహ. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత ఒక కిక్కిచ్చే సినిమా అయితే రిలీజ్ అయింది. ఏ స్టార్ హీరోలు లేకుండా కేవలం విఎఫ్ఎక్స్ తో, దిమ్మ తిరిగే ఎలివేషన్స్ తో, స్టోరీలో డివైన్ పవర్ ని ఎక్కడా తగ్గనివ్వకుండా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మహావతార్ నరసింహ సినిమాతో ఒక మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో ఈ సినిమాకి సినిమా ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లో బ్రహ్మరథం అయితే పడుతున్నారు. ఇప్పటి వరకు మహావతార్ నరసింహ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన 2 స్టేట్స్ లో 34 కోట్లు, కర్ణాటకలో 4.36, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 127, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ 8 కోట్ల కలెక్షన్ ఈ సినిమా సాధించింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 175 కోట్ల గ్రాస్ తో పాటు 85 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీగా ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు డీసెంట్ గా కలెక్షన్లు సాధిస్తోంది. సాటర్డే ఇంకా సండే రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 1.8 కోట్ల గ్రాస్ నెంబర్ రావడంతో ఓవరాల్ గా కింగ్డమ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ పడ్డాయి. అంతేకాకుండా కింగ్డమ్ సినిమాకి వీకెండ్ రోజు ఊహించని విధంగా మంచి ఆక్యుపెన్సీ కూడా నమోదైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మహావతార్ నరసింహ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ పోటీలో ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ డేస్ లో కూడా కింగ్డమ్ సినిమాకి మల్టీప్లెక్సెస్ లో మంచి నెంబర్స్ వస్తున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించింది. మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. కింగ్డమ్ ఇంకా మహావతార్ నరసింహ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.